మరొక నెల, మరొక పరిశుద్ధ దినము దేవుడిచ్చినందుకు హృదయపూర్వకముగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఈ నెల మొదటి తేదీ మొదలుకొని చివరి తేదీ వరకు దేవుడు తన కృపలో మనలందరినీ భద్రపరచునుగాక. ఈ పరిశుద్ధ దినానికి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, మన హృదయాలను మనం పరిశీలన చేసుకుంటూ ప్రభువులో ముందుకు కొనసాగుదాం. భక్తుడైన దావీదు గారు జీవితంలో ఒక్క పాపం చేశాడు. ఎన్ని పాపాలు? ఒక్కటి. ఆ పాపం చేసి దేవుని సన్నిధికి రాలేక, దేవుని ఎదుటికి రాలేక 51వ కీర్తన రాశాడు. ఆ 51వ కీర్తనలో ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్న ఒక్కొక్క వచనం మన గుండెలో పొడిచినట్లుగా ఉంటుంది. అందుకని మరి ప్రారంభము నుండే సంఘాల్లో ఆరాధనకు ముందు ఈ పాట పాడుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈ వారములో మనం ఎన్ని పాపాలు చేశామో, ఒకవేళ ఎన్ని పొరపాట్లు జరిగాయి, అవన్నీ కూడా శుద్ధి చేసుకుని దేవుని మాటలు విందుముగా. కానీ ఆదిమ సంఘాల్లో ఈ క్రమాన్ని పాటించారు. కాబట్టి మనం కూడా 51వ కీర్తన 10, 11, 12 చరణాలు హృదయపూర్వకంగా పాడుతూ మనల్ని మనము పరీక్షించుకుందాం. వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చక్కగా బిగ్గరగా హృదయపూర్వకంగా చెప్పండి. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. మరల చెప్దాము. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఈ వచనంలో మనం ఈరోజు ధ్యానించుకునే మాట, ఆయన ఇచ్చే బహుమానం. ఎవరిచ్చే బహుమానం? దేవుడిచ్చే బహుమానం. మనం ఎవరికైనా ఒక బహుమానం ఇవ్వాలంటే, గిఫ్ట్ ఇవ్వాలంటే, ఆ వ్యక్తి అంటే మనకెంతో ఇష్టంగా ఉండాలి. ఇష్టంగా ఉన్నోళ్ళకి మనం ఏమిస్తాము? గిఫ్ట్ ఇస్తాం, బహుమానము ఇస్తాం. ఆ వ్యక్తి అంటే మనకి ఇష్టం లేకపోతే ఆ వ్యక్తికి మనం బహుమానము ఇవ్వం. మరి ఇప్పుడు దేవుడు కూడా మనకు బహుమానం ఇవ్వాలంటే ఆయనకు మనమంటే ఏముండాలి? ఇష్టములు. చెప్పాలందరూ ఏముండాలి? నీవు దేవునికి ఇష్టుడివైతే, ఇష్టురాలివైతే ఆయన నీకు బహుమానము ఇస్తాడు. బహుమానము అనేది మనలను ప్రేమించి ఇచ్చేటువంటిది. దేవుడు అంట ఆయన ఇచ్చే బహుమానము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు. ఆమేన్. దేవుడిచ్చే బహుమానం తీసుకొని దేవుడు ఏం చేస్తున్నాడు? త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చేసరికి నువ్వు సిద్ధపడి ఉంటే, ఆయనకిష్టుడిగా నీవు ఉంటే, ఆయన ఇచ్చేటువంటి బహుమానం నీకు నేరుగా తీసుకొని వచ్చి నీకు ఇస్తా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. 1 కొరింథీ, మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల యందు ఎలా మితముగా ఉండును, కానీ ఆ కిరీటమును పొందుటకును మనమైతే ఆ అక్షయమును కిరీటము పొందుటకును మితముగా ఉన్నాం. పందెంలో చాలా మంది నిలబడతారు. జాగ్రత్తగా వినండి. పరుగు పందాలు పెట్టారనుకో, పెట్టినప్పుడు ఆ లైన్లో అందరూ నిలబడతారు.
పందెములో పాలు పొందే వాళ్ళందరూ నిలబడతారు. 1, 2, 3 అనగానే అందరూ చెప్పాలి, పరుగెత్తుతారు. అందరూ నిలబడతారు, అందరూ కానీ బహుమానం పొందేది ఒక్కరే. ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఆ బహుమానం పొందాలంటే మితముగా పోరాడాలి, క్రమముగా పోరాడాలి. ఆ పరుగు పందెములో పాలు పొందేటప్పుడే కొన్ని నియమ నిబంధనలు చెప్తారు. ఏమనో తెలుసా? నీవు నిలబడి ప్రారంభించగానే నీ పరుగు పందాన్ని ఒక లైన్ ఇస్తారు, ఆ లైన్లోని నీవు పరిగెత్తాలి. నియమం అది. నువ్వు ఎలా పడితే అలా పరిగెత్తితే నీకు బహుమానము రాదు. లైన్లోనే పరిగెత్తాలి. అర్థమైందా? నువ్వు లైను తప్పి ఎలా పడితే అలా పరిగెత్తితే నీకు బహుమానము. ఒకసారి ఇలాగే పరుగు పందాలు పెట్టారు. 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుండి దొండపాడు దాకా పరిగెత్తాలి. చూసారా? ఒకడు కాస్త అతి తెలివి ఉన్నోడు ఏం చేశాడంటే, పెద్దరపాలెం దాటిందాక అందరూ కనపడుతుంటే పరిగెత్తి అక్కడ ఒక బండి మీద ఎక్కి అందరికంటే ముందు పోయి నేను గెలిచానంట. మధ్యలో వీళ్ళు పరిశీలకులను పెట్టారు. ఆమె ఎవరిని? ఎవడెలా పరుగెత్తుతాడో చూడమని. వీడు అనుకున్నాడు, ఎవరు చూడలేదులే, నేను ముందే వచ్చాను. అయ్యా, నువ్వు మధ్యలో బండి ఎక్కొచ్చావు, నువ్వు పనికిరావు, పక్కనుండు. చూసారా? ఇలాగే చాలామంది ఈ పరుగు పందెములో ఏమేమో చేస్తున్నారు. వీరికి బహుమానము చెప్పాలి రాదు. బహుమానము దక్కనే దక్క. బహుమానము దక్కాలంటే క్రమముగా పోరాడాలి, క్రమముగా పరిగెత్తాలి, నియమ నిబంధనల ప్రకారము పరిగెత్తాలి. ఏ గీతలో నీవు నిలువబడ్డావో చివరికి వెళ్ళేసరికి అదే గీతలో నీవు పందెములో విజయము పొందుకోవాలి. చూడండి, దేవుడిచ్చే బహుమానాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 5 రకాలుగా చెప్పబడ్డాయి. దేవుడిచ్చే బహుమానాలు 5. మొదటిది చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనం. సామెతలు 11:18. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయని, ఆ నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందుతాడు. నీతిని విత్తితే నీకు ఎలాంటి బహుమానము? శాశ్వతమైన బహుమానం. ఏమి విత్తాలి చెప్పండి అందరూ? ఏం విత్తాలి? నీతిని విత్తాలి. నీతిని విత్తితే దేవుడు నీకు ఏ బహుమానం ఇస్తాడో తెలుసా? శాశ్వతమైన. ఈ సందర్భంలో ఒక వాక్యం నేను చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి, మీ గుండెల్లో దాచుకోవాలని చెప్పాను. దావీదు భక్తుడు అన్నాడు, నేను చిన్నవాడనుగా ఉన్నాను, ఇప్పుడు మొసలివాడనయ్యా. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను. ఈ మాట వింటే మనలోని ప్రతి నరం ఉజ్జీవముతో ఉత్సాహముతో నిండాలి. ఆమె కాబట్టి ఏ భక్తుడైతే నీతిని విత్తుతాడో ఆ భక్తునికి దేవుడు శాశ్వతమైన బహుమానం ఇస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 15 1వ వచనం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. మన బహుమానం దేవునిని వెంబడిస్తూ ఉంటే ఏమవుతుంది? అత్యధికమవుతుంది. రాత్రి ధ్యానం చేసుకున్నాం. మొదట నీవు కొద్దిగా ఉండినను, రాత్రిదే మర్చిపోయా కదా. పోయిన సంవత్సరం క్రిస్మస్కి ఏం వండుకున్నామని చెప్పండి, బ్రహ్మాండంగా చెప్తా కదా. ఈ సంవత్సరం క్రిస్మస్ వచ్చింది, పోయినసారి పలాంది వండాము, అది వద్దు, ఈసారి మారుద్దాం.
రాత్రి ఏం చెప్పుకున్నా? మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి చెందుతాం. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. దేవునిలో అబ్రహాముకు దేవుడిచ్చిన మాట ఏంటంటే, నీ బహుమానము అత్యధికమగును. 12వ అధ్యాయం ఆదికాండం 12వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 12వ వచనం. ఐగుప్తీయులు నిన్ను చూసి ఈమె అతని భార్యని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు, మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని అబ్రహాం గారు శారమ్మను బట్టి ఆయన చంపుతారని అనుకుంటున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? నీ బహుమానము అత్యధికమగును. ఆమేన్. దేవుడు ఆ మాట చెప్తుంటే అబ్రహాం అనుకుంటున్నా, అమ్మా నిన్ను బట్టి నన్ను చంపుతారేమో, నువ్వు నా సహోదరు అని చెప్పు. మనం కూడా కొన్నిసార్లు దేవుడిచ్చిన వాగ్దానాలని కొన్నిసార్లు మరిచి, అలాగే వాటిని విడిచి, అలాగే వాటిని నమ్మక మనమేదో ఇంకో ప్రణాళిక వేసుకుంటాం, ఇంకో ప్లాన్ వేసుకుంటాం. దేవుడు ఒక మాట చెప్పాడంటే చదువుకున్నాం మనం, దేవుడు చెప్పిన ఏ మాట అయిననో నిరర్థకము. కొన్ని వస్తున్నాయి వాక్యాలు. రుద్దంగా ముద్దోడు పుట్టాడని ఒక సామెత ఉంది కదా. మీరు కూడా దేవుని కృపను బట్టి కొన్ని వాక్యాలు నేర్చుకుంటున్నారు. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందన. దేవుడు చెప్పాలి, ఏ మాట అయినను నిరర్థకము అయితే ఆయన మనకు చెప్పాలి. అబ్రహాముకు చెప్పాడు, అబ్రహాము నీ బహుమానము అత్యధికమవుతుందని చెప్తే అబ్రహాం అంటున్నాడు, నన్ను చంపుతారేమో, నువ్వు నా సహోదరు అని ఎవడేం చేయలేడు. దేవుడు నీకు తోడుగా ఉండగా ఈ లోకములో మరి ఎవరు నిన్నేమి. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 15:6. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూసారు, దేవుణ్ణి నమ్మడమే నీతి. నీతి అంటే ఏంటమ్మా? దేవుణ్ణి అపనమ్మకము లేకుండా సంపూర్ణంగా నమ్మడమే దేవుని. నమ్ముతున్నామా? కొన్నిసార్లు అపనమ్మకం వస్తుంది, కానీ అపనమ్మకానికి ఏమాత్రము చోటు ఇవ్వకపోతే దేవుడు మన జీవితంలో సిద్ధపరిచిన ఆ బహుమానం మనకు తీసుకొని వచ్చి మనకిచ్చునుగాక. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమా 5:9. ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులము అయ్యా. యేసయ్య రక్తములో కడగబడి యేసయ్య కృపకు పాత్రులమైతే మనం ఏమవుతామో తెలుసు, ఇప్పుడు నీతిమంతులం. ఆమేన్. నీతిమంతులమైన మనం దేవుని మార్గము నుండి విడవకూడదు. మార్గం తప్పకూడదు. తప్పిస్తాడు సాతాను, కొన్నిసార్లు తప్పిస్తాడు. అబ్రహాము వాగ్దానం పొందుకున్న తర్వాత చంపుతారేమని భయపడుతున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? నీ బహుమానం అత్యధికమైద్దయ్యా. చెప్పినా కొంచెం మార్గము తప్పాడు, కానీ దేవుడు కనికరించి అబ్రహామును స్థిరపరచగా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. 3 సార్లు ఉంది ఈ మాట బైబిల్లో. ఆమేన్. 3 మార్లు వ్రాయబడింది. ఒక విషయం బైబిల్లో 1 మారు వ్రాయబడడం గొప్ప, 2 మార్లు వ్రాయబడడం ఇంకా గొప్ప, 3 మార్లు వ్రాయబడడం ఇంకా. అబ్రహాము జీవితంలో చూస్తాం. చూడండి, కీర్తనలు 126 6వ చరణం. 126 కీర్తన 6వ చరణం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానములతో పంట కోసెదరు. పిడికడు విత్తనములు చేత పట్టుకొని పోయి
ఏడ్చుచూ పోవుచూ విత్తువారు సంతోష గానములతో పనులు మోసుకొని వస్తారు. ప్రియులారా, మనము బహుమానం పొందాలంటే ఇక్కడ ఒక మాట చెప్పాడు, కన్నీటి ప్రార్థన ఉండాలి. చెప్పండి అందరూ నోటితో, ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన. ఎందుకో మోకరిల్లితే నాకు కన్నీళ్ళు వస్తాయి ప్రభు కృపను బట్టి. ఎన్ని గంటలు ప్రార్థిస్తుంటే అంతగా దేవుడు మన ప్రక్కనొచ్చి నిలుచునుగాక. కన్నీటి ప్రార్థన మరవద్దు. కన్నీటి విత్తనాలు పట్టుకొని పోయి విత్తితేనంట సంతోష గానములతో పంట కోసుకొని పనులు మోసుకొని వస్తారు. కాబట్టి విశ్వాస జీవితంలో నీకు నాకు బహుమానము కావాలి అని అంటే కన్నీటి ప్రార్థన చాలా అవసరం ప్రియులారా. రెండవదిగా చూడండి, దేవుడిచ్చే బహుమానము. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. రూతు గ్రంథం 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. ఆమె అత్యధికమైన బహుమానము అబ్రహాముకైతే రూతమ్మకి ఏం చెబుతున్నాడు? సంపూర్ణమైన బహుమానం. ఒక్కసారి చూడండి అమ్మా, రూతమ్మ సొంత దేశాన్ని విడిచిపెట్టి, సొంత జనాన్ని విడిచిపెట్టింది. భర్త లేకపోయినా భర్త ఇంటికి ప్రయాణమైంది ఆమె. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో, ఎక్కువ కుటుంబాల్లో గొడవలు రావడానికి కారణం భర్త ఇంటికి వెళ్ళి చూడాల్సిన వాళ్ళు ఎక్కడికి చూస్తారో సొంత ఇంటికి వెళ్ళి చూస్తున్నారు. ఒక మారు దేవుడు నిన్ను ప్రేమించి నీకు కిరీటమునిచ్చి, నీకు కిరీటముగా సిద్ధపరిచి నీకు భర్తనిచ్చినప్పుడు ఆ భర్త వైపు తప్ప నీ ఇంటికి వెళ్ళి ఎప్పుడు నీవు చూడకు. ఆ కుటుంబాలు తక్కువైపోతుంది. ఈ మధ్యనే ఒక చోట చూడండి, దొనకొండలో 2 భార్య భర్తలు టీచరు. ఆ అమ్మాయి అంటుందో, నా జీతం మా అమ్మోళ్ళకి ఇస్తా, నీ జీతము నువ్వేమన్నా చేసుకో. ఏంది ఇది? నా జీతము మా అమ్మోళ్ళకి ఇస్తా, నీ జీతం మన ఇద్దరం బ్రతుకుదా. ఇదెలా? వాళ్ళ నాన్న వచ్చి అంటాడు, అవునయ్యా నేను చేను వేసుకుంది ఎందుకు చెప్పండి, చేను పంట చెప్పండి అమ్మా, తినాలి కదా. చేను వేసుకున్నాయా, నా బిడ్డను పుట్టించుకుంది ఎందుకు? ఆమె సంపాదితే నేను. ఎక్కడా లేదు అలవాట్లు. కుటుంబాల్లో గొడవలకు కారణం అదే. దేవుడు నిన్ను ప్రేమించి ఒక భర్తనిచ్చినాక ఆ ఇంటి వైపు నీ చూపు ఉండాలి కానీ మరొక ఇంటి వైపు నీ చూపు. దేవుడు ఏం చెప్పాడు? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను వారిద్దరు ఏక శరీరం. ఈ వదిలిపెట్టిన వాడు చూస్తే ఇంట్లో గొడవలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి రూతమ్మ చేసిన గొప్ప కార్యం ఏంటంటే, నీ జనమే చెప్పాలి, నా జనం, నీ దేశమే, నీ దేవుడే. ఈ మాట కదా, నువ్వు ఆ గుడికి పో, నేను ఈ గుడికి పోదు. తప్పమ్మా, తప్పు. నీ భర్త గుడికి వెళితే నీవు ఆ గుడికే రావాలి. నీ భర్త ఏ దేశానికి వెళితే నీవు ఆ దేశానికే వెళ్ళాలి. నీ భర్త ఎక్కడుంటే నీవు కూడా అక్కడే. ఆత్మీయ జీవితం ఫలభరితముగా ఉంటుంది. రూతమ్మ గురించి బోయేజ్ అంటున్నాడు, దేవుడు నీకు శాశ్వతమైన బహుమానము ఇస్తాడు. ఎందుకు? తోడుకోడలు వెళ్ళిపోయింది, ఈమె వెళ్ళిపోవాలా? నేను మొన్న చెప్పా కదా, తండ్రి యోగ్యుడైతే పిల్లలు యోగ్యులవుతారు. తల్లి యోగ్యురాలైతే కుటుంబం అంతా యోగ్యులవుతారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచ. తండ్రి పనికి మాలినోళ్ళైతే పిల్లలు చెడిపోతారట,
తల్లి పనికి మాలిందైతే ఇల్లంతా చెడుద్దంట. ఎంత తేడా చూడండి, అర్థమైందా? కాబట్టి మీరు యోగ్యులుగా ఉందురుగాక. ఆయన ప్రార్థన చేయలేదని నువ్వు చేయకుండా ఉండటం కాదు, ఆయన చర్చికి రాలేదని నువ్వు రాకుండా ఉండడం కాదు, ఆయన బైబిల్ చదవలేదని నువ్వు చదవకుండడం కాదు. ఆయన చదవకపోతే పిల్లలు చెడిపోతారు, నువ్వు చదవకపోతే ఇళ్ళంతా. జాగ్రత్త కలిగి ప్రభువులో ముందుకు కొనసాగండి. చూడండి, రూతమ్మకు బోయజ్ అంటున్నాడు, దేవుడు నీకు శాశ్వతమైన బహుమానమిచ్చు. ఆమె యేసయ్య రూతు వంశములో నుండి వచ్చాడు. రూతు బోయజు వీళ్ళిద్దరికి పుట్టినవాడు యెషయి, యెషయికి పుట్టినవాడు దావీదు, దావీదు గోత్రములో యేసయ్య పుట్టాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. నువ్వు నీ భర్తను వెంబడిస్తే నీ నుండి దేవుడు రాజులను లేపొచ్చు. నీవు నీ భర్తను వెంబడిస్తే నీ నుండి దేవుడు అధికారులను సిద్ధపరచు. నీ భర్తను వదిలేస్తే నీ నుండి నాశనము తప్ప మరేమీ. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ప్రియులారా, శాశ్వతమైన బహుమానం. ఆమేన్. ఆ శాశ్వతమైన బహుమానం నువ్వు పొందాలంటే దేవుని వైపు నీవు చూడాలి, దేవుని వైపు నీవు చూడాలి. నీ భర్తను నీవు వెంబడించాలి. ఆమేన్, ఆమేన్. ఒకవేళ ఆ భర్తలో సాతానుని కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు, ఆ సాతాను నువ్వు వెళ్ళగొట్టు, కానీ సాతాను దెబ్బకు నువ్వు వెళ్ళిపోమాక. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. నువ్వు సాతానును వెళ్ళగొట్టాలి, నువ్వు వానిలో ఉన్న బలహీనతను వెళ్ళగొట్టాలి, నువ్వు వానిలో ఉన్న పాపాన్ని వెళ్ళగొట్టాలి, దానిని నీవు చేయించాలి. రూతమ్మ అన్నీ చేయించుకొని అత్తతో పాటే వచ్చింది. అంటుంది, నీ జనమే చెప్పాలి నా జనం, నీ దేశమే నా దేశం, నీ దేవుడే. ఆ దేవునికి జన్మనిచ్చిన స్థానముగా జన్మ క్రమములో చేరింది భక్తురాలైన రూతు. అదే తోడు కోడలతో వెళ్ళిపోయి ఉంటే ఈ ఘనత ఆమెకు దక్కేది. చూసారా ఎంత శ్రేష్టమైన సత్యం. పోయినసారి కొంచెం చిన్న గొడవ జరిగితే మరి పిచ్చమ్మ వాళ్ళ ఇంటి కోడలు వస్తే పిచ్చమ్మ ఒక మాట అనింది, నాకు చాలా సంతోషం. నన్ను కూడా నా భర్త కొట్టాడు, నేను వెళ్ళిపోయానా? నా భర్త నన్ను కూడా తిట్టాడు, నేను వెళ్ళిపోయానా? ఇక్కడే ఉన్నాను, ఇప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. వెళ్ళిపోయి ఉంటే ఆశీర్వాదం వచ్చేది, ఇంత సంసారం అయ్యేది, ఇంతమంది బిడ్డలు పుట్టేవారు, ఇంత మనమల్లు పుట్టేవారు. ఎంత అద్భుతమైన విషయం. నీ భర్తే. ఒక ఆయన చెప్పాడు, పతియే ప్రత్యక్ష దైవం. పతి అంటే భర్త, నీ భర్తే నీకు దేవుడు. ఆమె నీ భర్తే నీకు. అట్టని గుడి కట్టి ఆయన చుట్టూ తిరగమాక. ఈ గుడి మానుకొని దేవుడు కదా ఆయన చుట్టూ తిరిగి దండేసి పూజలు చేయకూడదు. అంటే అంతగా నీవు ఆయనను వెంబడించుదువుగాక. అబ్రహాముకేమో అత్యధికమైన బహుమానం, రూతమ్మకేమో శాశ్వతమైన మూడవ బహుమానం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 33 నుండి 36 వరకు. హెబ్రీకి రాసిన పత్రిక 10:33 నుండి 36. ఒక విధముగా చూచితే నీవు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో నువ్వు అల్లాడిపోతున్నావు. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారిని వాటిలో నువ్వు పాలువాడివైతే, ఎలా అనగా కరుణించి స్థిరమైనదియునైనా ఎరిగి నీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటివి. కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ప్రియులారా, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నొచ్చినా నువ్వు తట్టుకొని నిలబడితే దానికి ప్రతిఫలంగా దేవుడు నీకు గొప్ప బహుమానం ఇస్తాడు. గొప్ప బహుమానం.
యోబు గారు ఉన్నారు, మా ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని శోధనలు. యోబుకు 3 స్నేహితులుంటే వచ్చి ఆ 3 స్నేహితులు అంటున్నారు, అయ్యా నువ్వేమన్నా పాపం చేసావేమో, నీ పిల్లలు ఏమన్నా పాపం చేశారు, అందుకే ఈ శ్రమలు వచ్చాయేమో. చూసారా ఎంత ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి. యోబులో పాపం లేదు, యోబు బిడ్డల్లో కూడా పాపము లేదు. పరిశోధన వచ్చింది, శోధన వచ్చింది, దానికి యోబు గారికి దేవుడు 2 ఆశీర్వాదం. ఎన్నంతలు? మొదట పుట్టిన దానికంటే 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. ప్రియులారు గుర్తుపెట్టుకోవాలి, శ్రమలు వచ్చాయా దేవునికి తెలియకుండా రావు రావు రావు. సాతాను ఏమన్నదయ్యా, నువ్వు అతనికిని, చదవండి యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతని కలిగిన సమస్తానికి నువ్వేమేశావు? కంచె. అందుకు నేను పోలేకపోతాను. దేవుడు అన్నాడు, కంచె తీశాను, నువ్వు వెళ్ళు. కంచె అంటే దేవునికి తెలియకుండా మన జీవితంలో ఏ శ్రమలు, ఏ శోధనలు వస్తాయి, వాటిల్లో ఆయన మనల్ని బలపరుస్తాడు, నిలువబెడతాడు, వాటిని జయించి ఆయనను మహిమపరుస్తాము. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచాలి. 27వ అధ్యాయము, యోబు గ్రంథం 27వ అధ్యాయము 5, 6 వచన, మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రము ఒప్పుకోను, మరణము వరకు నేను ఎంత మాత్రము నా నీతిని విడవను. చూసారా, చనిపోయినా సరే నా నీతిని నేను విడవను. అద్భుతమండి. కొన్నిసార్లు అలా వస్తాయి జీవితంలో, శ్రమలు శోధనలు తట్టుకోలేనివిగా వస్తాయి. ప్రభు వైపే చూడు, ఆయన నీకు గొప్ప ఏ బహుమానం, గొప్ప బహుమానం. ఏ బహుమానం? యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం చదవాలి. 42:12, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించి అతనికి 14,000 గొర్రెలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలోకి పోయి చూడండి, 7,000 గొర్రెలు. అప్పుడు చచ్చిపోయింది దేవుడైతే ఇచ్చింది 14. ఆమె ఇంకా ఒంటెలు మొదటి అధ్యాయంలో చూడండి 3,000 ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? ఆమె ఆమె రెండంతలా. కాబట్టి గొప్ప బహుమానం. జార్జి ముల్లర్ అని గొప్ప దైవజనుడు అంటే ఉదయం లేవగానే ప్రార్థన చేస్తారంటే ఏమని తెలుసా? ప్రభువా ఈరోజు ఎక్కువ శ్రమలు అయ్యా, ఆ శ్రమలను జయించే శక్తిని కూడా. మన నోట వచ్చేది ముందే, అయ్యా శోధనొద్దు, కష్టమొద్దు, కన్నీరొద్దు, శ్రమలొద్దు, హాయిగా బ్రతికి. ఇది మనం అడిగే. జార్జి ముల్లర్ గారు అడిగేవాడంట, ఈరోజు ఎక్కువ శ్రమలు అయ్యా, కాకపోతే వాటిని జయించటానికి శక్తిని. ఆత్మీయ జీవితంలో ప్రియులారా, గొప్ప బహుమానము నీకు కావాలంటే తప్పనిసరిగా శోధనలు శ్రమలు మనం ఏం చేయాలి? అనుభవించాలి. 4వ బహుమానము చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీ 3:14, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తచ్చు. ఇది ఉన్నతమైన బహుమానం. ఆమేన్, ఆమేన్. ఈ ఉన్నతమైన బహుమానం మనకు కావాలంటే గురి యొద్దకే పరిగెత్తాలి. ఎవరు నీ గురి? ఎవరు నీ గురి? యేసయ్య నీ గురి. మా ఇంట్లో అక్కడ ఒక ఆమె అద్దెకు, ఆమె అంటదయ్యా 75,000 అయినాయి, చిన్నగా 1,00,000 కావాలయ్యా. చిన్నగా ఎందుకు అవుతాయి? ఎంత కావాలంట? 90,000 అయినాయి అయ్యా, ఇంకా నా గురి 1,00,000 అయ్యా. ఆమె గురి 1,00,000.
ఈ మధ్య దేవుడు ఆ గురి తీర్చాడు. 1,00,000 నాకు తీసుకొచ్చి, పాస్టర్ గారు ఇవి నేను బ్యాంకులో వేసుకొని అప్పుడు ఆ 1,00,000 వేసినట్టు బుక్కులో చూస్తే ఇంకా తృప్తి అయ్యా. తీసుకెళ్ళింది, వేసుకుంది, అమ్మా తృప్తి పొందింది. ఆ రోజు ప్రార్థనకు రాలి మరుసటి వారం, ఏందమ్మా నీ గురి ఏందంటే 1,00,000. గురి ఏందంట? మరి దేవుడు నీకు 1,00,000 ఇచ్చాడు కదా, మరి నువ్వు మందిరానికి రాలేదు. అదే గుర్తొచ్చి నిద్రపట్టక తెల్లారుజాము నిద్రపోయిన 10ంటికి మెలకు వచ్చి నీకు 1,00,000 ఇచ్చింది గుడి ఎగ్గొట్టడానికా? చూసారా ప్రియులరా, ఈ లోక సంబంధమైన దేని మీద నువ్వు గురి పెట్టుకున్నా దేవుణ్ణి మరుస్తావు. నీ గురి ఎవరు ఉండాలి? దేవుడు. దేవుని మీద నీ గురింటే మిగిలివన్నీ నీ వెంట వస్తాయి. అందుకనే భక్తుడైన దావీదు గారు అన్నాడు, కృపాక్షేమములు చెప్పాలి నా వెంట వచ్చును అన్నాడా? వాటి వెంట నేను పోతానన్నాడా? అమ్మా అలా అనలా. కృపాక్షేమములు నా వెంట. ఏనేమో దేవుని యొద్దకు గురి పెట్టుకొని పరిగెత్తుతున్నాడు, కృపాక్షేమాలు నా వెంట. ఆత్మీయ జీవితంలో పౌలు గారి వలె గురి పెట్టుకొని వెళ్ళుదా. మనం పోయిన సంవత్సరం 1 గంటే ప్రార్థన చేసావా? ఈ సంవత్సరం 2 గంటలకు రా. దేవుడి నిన్ను అత్యధికమైన బహుమానముతో ఆశీర్వదించునుగాక. పోయిన సంవత్సరం 1 గంట ప్రార్థన చేసావా? బైబిల్ 10 అధ్యాయాలే చదివావా? ఈ సంవత్సరం 20 అధ్యాయాలకు రా. నీ గురిదై ఉండాలి. ఆమె మనం ఏమనుకుంటాం? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుండాలి ప్రభు అనుకుంటాం. ఎలా ఉండాలనుకుంటాం? మరి దేవుని యొక్క కార్యాలు కూడా బాగుగా చేయాలి. బాగుగా అప్పుడు దేవుడు మనల్ని అత్యధికమైన బహుమానముతో ఆశీర్వదించునుగాక. చూడండి, ఇంకా వాక్యములో సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనములో ఇక్కడ ఇద్దరు పరిగెడుతున్నారు, కూషి అండ్ అహీమయస్సు అని. ఈ అహీమయస్సు దగ్గర వార్తేమీ లేదు కానీ పరిగెడతా ఉన్నాడంట. కూషు దగ్గర వార్తుంది, పరిగెడుతున్నాడు. ఈ లోకంలో చాలా మంది దేవుడు లేకుండా పరిగెత్తుతున్నారు, వాళ్ళకేమి బహుమానము. ఈ అహీమయస్సు చేతిలో ఏమీ లేదంట కానీ పరిగెత్తుతున్నాడు. చూసారా? అప్పుడు యోవాబు అంటున్నాడు, అయ్యా నీ చేతిలో ఏమీ లేదు, నీ దగ్గర ఏమీ లేదు, నువ్వెందుకు పరిగెత్తుతున్నావు? వాడు పరిగెత్తుతున్నాడు కాబట్టి నేను కూడా. వాని చేతిలో వార్తుందయ్యా, వాని చేతిలో వార్తుంది. ఇట్లాగే చాలా మంది లోకములో కూడా వాక్యము లేకుండా పరిగెత్తుతుంది, దేవుడు లేకుండా చెప్పండి పరిగెత్తుతుంది, పరిశుద్ధత లేకుండా పరిగెత్తుతుంది, ప్రభువు లేకుండా పరిగెత్తుతుంది. ఏమి బహుమానము రాదు. బహుమానము ప్రభు ఉండి పరిగెత్తాలి, పరిశుద్ధత ఉండి పరిగెత్తాలి, వాక్యముండి పరిగెత్తాలి. గురి యొద్దకు చేరుకుంటావు, దేవుడు నీకు అత్యధికమైన బహుమానము ఇచ్చునుగాక. చూడండి, శరీర సంబంధంగా కూడా చెప్పబడ్డాయి బహుమానాలు. కీర్తనలు 127 చదవాలి. 127:3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానం. ఇది శరీర సంబంధమైన బహుమానం. బిడ్డలనేది దేవుడిచ్చే బహుమానం. ఇది ఆత్మ సంబంధమైనది కాదు, శరీర సంబంధమైన బహుమానం. ఇది ఉన్నా లేకపోయినా చెప్పాలి. బిడ్డలు ఉన్నా లేకపోయినా ప్రభు యొద్దకే, గురి యొద్దకే నీవు పరిగెత్తాలి. ఆమేన్. ఒక పాస్టర్ గారు వచ్చారు, భార్య భర్త. అయ్యా మాకు బిడ్డలు లేరు, అందుకని మేము అన్ని చోట్లకి ఇద్దరం వెళ్ళి సేవ చేస్తాం. ఒక ఆమె నోటి ఆమె ఊరుకోలేక చెప్తేనే, మా వబ్బాపురంలో ఒక ఆమె నోటి ఆమె ఉంది, చెప్పినా కదా, మీకే పిల్ల లేకపోతే మీరేందా మాకు చెప్పేదాన్ని పుటక్కిన. చూసారా? మీకే పిల్ల లేదు, మీరేంది మాకు చెప్పేది. ఆయన ఎంత నమ్రతగా చెప్పాడో తెలుసా? బిడ్డలు లేకపోయినా నేను ఒక్కని వెళ్ళట్లా, నా భార్యను కూడా తీసుకొని సేవకు
చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. పిల్లలుంటే ఈమె రాదమ్మా. పిల్లలుంటే పిల్లలను చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈమె పిల్లలు చూసే పని, మేమిద్దరం వెళ్ళి సేవ, వాళ్ళకు శాశ్వతమైన బహుమానము దేవుడు ఇస్తాడు. శరీర సంబంధంగా బిడ్డలు ఉన్నా లేకపోయినా ప్రభు వైపే చూడండి. ఇంకొక వాక్యం మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. మరియు అట్టివాడు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుటయు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చే బహుమానం. అమ్మా, సాయంత్రానికి అంత తిని అది కూడా ఎవరిదంట? తన కష్టార్జితం. అర్థమైందా? ఎవడో పెడితే తిన్నది కాదు. అర్థమైందండి? నా దగ్గర ఒక ఆయన కూర్చొని చాలా స్పీడ్గా తింటా ఉన్నాడు ఒక ఫంక్షన్లో. నేను అన్నాను, ఎందుకు కొంచెం నిదానంగా తిన్నా, నీది అయిపోయేలాగా నేను 2 సార్లు పెట్టుకోవాలయ్యా, అందుకని ఏందా దీని ప్రత్యేకత అంటే, ఎవడన్నా పెడితే ఎక్కువ ఆకలి అయిద్దంట, వాళ్ళ ఇంట్లోనేమో కొద్దిగా ఆకలి అయింది. ఎంత విచిత్రం! కడుపు 1 అన్నా 2 ఉంటాయా అమ్మా? వాడికి వెళ్ళి అలాగ చూస్తూ ఉన్నా నేను. త్వరగా దీన్ని పెట్టించుకుంటూ మళ్ళీ పెట్టించుకుని మాకు వెళ్ళేటప్పుడు అడిగాయా, ఇంట్లో అసలు ఇట్లా ఆకలి కాదు పాస్టర్ గారు, ఎవరన్నా పెడితే చెప్పండమ్మా, ఇట్లాంటి కడుపులో ఎవరన్నా ఉన్నారాయనా? ఎక్కడ తిన్నా ఒకటే పొట్ట, ఒకటే ఆకలి ఎలా పెరుగుద్ది ఎవరన్నా పెడితే? ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, నీ కష్టార్జితాన్ని నువ్వే తినడం బహుమానము. ఆమె మనం సంపాదించుకొని మనమే తినడం అదేంది? దేవుని బహుమానం. ఒకరే కాదు, ఒకరు పెట్టేది తినడము బహుమానము. అందుకనే మనము సంపాదించుకొని మనం తినడము కూడా దేవుడిచ్చే బహుమానం. వీటిలో ఏ బహుమానము నువ్వు పొందుకుంటున్నావు ఆలోచించాలి. గొప్ప బహుమానమా? శాశ్వతమైన బహుమానమా? నిత్యమైన బహుమానమా? లేకపోతే శరీర సంబంధమైన బహుమానం? ఇవి కాదు. శరీర సంబంధమైన ఉన్నా లేకపోయినా, అవి మనకు దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన యొద్దకు, ఆ గురి యొద్దకు పరుగెత్తి ప్రభువును మహిమపరచుదుముగాక, ప్రభువును చేరుకుందుముగాక, ప్రభు రాజ్యములో ప్రవేశించుదుముగాక. కళ్ళు మూసుకొనండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.